అలాగే చెన్నై లవ్ స్టోరీ సినిమా చూడడం జరిగింది. సినిమా రివ్యూకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. డైరెక్టర్ రవి నంబూరి, హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ. ఫైనల్ గా కిరణ్ అబ్బవరం గారు ఏడిపించేసిండు కదా ఆ సినిమాతో. మీరు సినిమా కథ తెలుసుకోవాలంటే థియేటర్ కి వెళ్లి సినిమాని చూడండి. అప్పుడు సినిమా కథ అనేది మీకు అర్థం అవుతుంది. ఎప్పుడు చూసే లవ్ స్టోరీ కాదు, డిఫరెంట్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు సినిమా ట్రైలర్ చూసి ఈ సినిమా కథ అనేది హీరోయిన్ గారి పైన నడవబోతుంది, హీరోయిన్ గారి యాక్టింగ్ మీద ఉండబోతుంది అని చెప్పాను కదా. ఫైనల్ గా అదే జరిగిందని చెప్పుకోవచ్చు. హీరోయిన్ గారు 100% న్యాయం చేయడం జరిగింది ఈ చిత్రానికి. ఈ చిత్రం ఒక పాత్రకి కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ ఇట బాగుందని చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమాలో నాకు కనిపించింది మాత్రం శ్రీ గౌరీ ప్రియ గారు మాత్రమే అంత బెస్ట్ యాక్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ చిత్రంకి లైఫ్ పెట్టడం జరిగింది కిరణ్ అబ్బవరం గారు గిట్ట. ఈ చిత్రంలో చాలా చాలా బెటర్ గా డిఫరెంట్ గా యాక్టింగ్ స్కిల్స్ అనేది చూపేయడం జరిగింది. ఈసారి చాలా ఫ్రెష్ గా అనిపించాడు కిరణ్ అబ్బవరం గారు గిట. ఫైనల్ గా కిరణ్ అబ్బవరం గారు, హీరోయిన్ గారు శ్రీ గౌరీ ప్రియ గారు గిట చాలా కష్టపడ్డారు ఈ చిత్రం కోసం. మీరు సినిమాని చూస్తే మీకు అర్థం అవుతుంది. 3 గంటల సినిమా ఎక్కడలాగా అనిపించలే. ఇంట్రెస్టింగ్ ఉంది ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా. ప్రతి ఒక్కరు థియేటర్ కి వెళ్ళి ఏడ్చి ఆ తర్వాత మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఆ సీన్స్ కి వచ్చే సాంగ్స్ గానీ, ఆ బీజిఎం సాంగ్స్ గానీ నెక్స్ట్ లెవెల్ గా వర్కౌట్ అయినాయని చెప్పుకోవచ్చు. సినిమా ఎక్కడ లాగా అనిపించలే. సెకండ్ హాఫ్ లో ఇద్దరు మాత్రమే ఉంటారు. హీరో హీరోయిన్ గారి యాక్టింగ్ తో చింపేషన్ అని చెప్పుకోవచ్చు ఈ సినిమాని. హీరో గారి పాత్రకి ఇచ్చిన కథకి ఫిదా అయిపోయినాను నేనైతే. హీరో గారి డైరెక్షన్ పాత్రకి, అదే విధంగా ఈ చిత్రం చూశాక చాలా రోజుల తర్వాత థియేటర్ లో ఏడ్చిన, చప్పట్లు కొట్టిన, మంచి కథ వచ్చిందని నా అంతా నేనే మాట్లాడుకున్నా. థియేటర్ లో సినిమా నేను తప్పించి ఎవ్వరు మాట్లాడుకోలేదని చెప్పుకోవచ్చు. సినిమా అంతగా నచ్చేసింది నాకు మాత్రం. సినిమా అంతా బాగుంది. థియేటర్ కి అందరు వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇక నా మాటలు విన్నాక మీకేమనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి. నా రివ్యూ చూసి ఎంతమంది సినిమాకి వెళ్తున్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ చేసుకోండి. జై హింద్.